యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. భయభక్తులు అనే అసలైన విషయానికి వచ్చేశాడు సొలొమోన్. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయం, భక్తిభావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకునే దాని కనుచూపు మేరకైనా చేరలేము. భయభక్తులు లేని వారు విద్యావంతులై ఉండవచ్చు, మేధావులు ఆరితేరిన వారై కూడా ఉండవచ్చు, ఒకవేళ బైబిల్ కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే వారికి జ్ఞానం ఉన్నట్లు కాదు. యెహోవా మీది భయభక్తులు అనే మాటలు అలాంటి అర్థాన్ని ఇచ్చే మాటలు సామెతల గ్రంథంలో 14 సార్లు కనిపిస్తాయి. ఇది ఈ పుస్తకానికి కీలకమైనటువంటి అంశము. తత్వశాస్త్రం, వేదాంతం, ముఖ్యంగా అద్వైత వేదాంతం వివరించే జ్ఞానానికి బైబిల్ వివరించిన జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ప్రభువా నీవిచ్చేటువంటి జ్ఞానమును మేము సంపాదించుకొని నీ సన్నిధిలో సంపూర్ణులుగా ఆశీర్వాదకరంగా జీవించేటువంటి ధన్యతని ఈ దినాన మాకందరికీ నీ దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.